దేవులో భువనేశ్వరి మాతాకి మావురాలెల్లమ్మకు దేవులో భువనేశ్వరి మాతాకు దేవులో జగన్మాతాకు సర్వమంగళ మాంగళ్యే శివే సర్వాద సాధికే త్రయంబికన దేవి నారాయణి నమోస్తుతే లక్ష్మీ సరస్వతిన్ పార్వతిన్ బ్రహ్మ విష్ణు మహేశ్వరన్ అఖండ దీపారాధనం వృక్షమాం పాయిమాం శ్రీ జగదాంబ లోకమాత పరమేశ్వరి హర హర మహాదేవ శంభో శంకర. అందరికీ నమస్తే అండి. ఓం శ్రీ మాత్రే నమః. అందరు సల్లంగా ఉండాలి, అమ్మవారి అనుగ్రహం అందరిపైన ఉండాలి. అందుకే ఈ పూజా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఇక్కడ మేము ఉన్నది సిద్దిపేట రంగదాంపల్లిలో ఉన్నాం. అమ్మవారు జగన్మాత ఇక్కడ చాలా ఫేమస్ అయినటువంటి అమ్మవారు. హైదరాబాదులో అయితేనేమో బల్కంపేట ఎల్లమ్మ తల్లి, యాదాద్రి దగ్గరలోకి వస్తే భువనగిరి ఎల్లమ్మ, ఆమె పేరు భువనగిరి ఎల్లమ్మ. పిలువరాక భువనగిరి అన్నారు కానీ భువనగిరి ఎల్లమ్మ, భువనాలు ఏలే జగన్మాత, 14 భువనాలకు అధిపతి ఆ తల్లి జగన్మాత భువనగిరి ఎల్లమ్మ. అలాగే బల్కంపేట ఎల్లమ్మ, బంగారు బాయిలున్న బంగారు తల్లి. అలాగే ఈ చుట్టుప్రక్కల ప్రాంతంలో సిద్దిపేటలో ఉస్నాబాద్ ఎల్లమ్మ అని చెప్పి కూడా చాలా పేరుగాంచిన అమ్మవారు. లక్షల కోట్ల మంది అమ్మవారి దగ్గరికి రావడం జరుగుతుంది. చాలా సంతోషంగా అమ్మకి పూజ కార్యక్రమాలు చేస్తున్నాం. అమ్మవారికి అభిషేకాలు చేసినాము, అలాగే బోనం బోధించినాము, అలాగే వడి బియ్యం కలిపినాము. అమ్మవారికి ఈ సేవ కార్యక్రమం చేయడం కూడా కోటి జన్మల పుణ్యము చేసుకుంటేనే ఆ తల్లికి మనం పూజలు చేయగలము. ఆమె తల్లికి మనం అనుగ్రహానికి, ఆమె కృపకు మనం పాత్రులను కాగలము. లేకపోతే మరి మామూలు ముచ్చట, మామూలు మాట కాదు అమ్మవారిని కొలువడం. ఎందుకంటే శివుని బిడ్డ శివనెల్లి మాత వాఘండ జ్యోతి రేణుకాదేవి, బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు అటువంటి వాడు కాల గూటికి కూడా అంటే కాల ధూళికి కూడా చనిపోరని లలిత సహస్రనామాలలో సాక్షాత్ జగన్మాత మీద ఒక పద్యం ఉంటుంది. అంటే బ్రహ్మ విష్ణు కాల ధూళికైనా సరిపోరంటే అంత ఆదిశక్తి అన్నమాట. ఆ బ్రహ్మ విష్ణు మహేశ్వరులనే కన్నా అమ్మ ఆమె. 3 త్రిమూర్తులని, 3 ఆదిశక్తులని కన్నా జగన్మాత ఆ అమ్మకి చేయడం అంటే మామూలు ముచ్చట కాదు. తెల్లవారుజామున దాకా మేలుకొని అమ్మవారికి బ్రహ్మ ముహూర్తం నుంచి 3:30 బ్రహ్మ ముహూర్తం నుంచి స్నాన జప పూజ పునస్కారాలు చేసుకొని అమ్మవారి పూజ కార్యక్రమంలో తన్మయమవుతున్నాం. చాలా సంతోషమవుతుంది. ఇలాగా అమ్మని కొలవడం, పూజ చేసుకోవడం చాలా సంతోషం ఉంది. అమ్మవారి బోనంలోకి కూడా ఎన్నో పదార్థాలు వండి అమ్మవారికి మరి 365 రోజులు మనకు అన్నం పెట్టి ఆ తల్లి అన్నపూర్ణకి 365 రోజులు మనకు అన్నం పెట్టి అమ్మకు ఒక్క పూట మనం అన్నం పెట్టబోతున్నామంటే మరి ఎంత అదృష్టం చేసుకొని ఉండాలి కదా. అమ్మ స్వయాన వస్తుందా, తింటుందా, తింటలేదా అనేది కొంతమంది డౌట్ ఉంటుంది. అమ్మవారు సూక్ష్మంగా, అంటే సూక్ష్మం అంటే మన కంటికి ఇప్పుడున్న కళ్ళ ముందర కొన్ని లక్షల కోట్ల జీవరాశులు తిరుగుతున్నాయి, క్రిములు, కానీ మనకు కనిపిస్తున్నాయా? కనిపించవు. అలాగా ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనం వాటర్ తాగుతున్నాం, నీళ్ళు తాగుతున్నాం. మరి నీళ్ళల్లో పురుగులు కనిపిస్తే తాగుతామా? మనం దీన్ని ప్రతి ఒక్క మెతుకు మీద కూడా ఒక జీవరాశులు ఉంటాయి. మన మైక్రోస్కోప్ అందులో చూస్తే కూడా మైక్రోస్కోప్ లో కూడా మనం చూస్తే చాలా చిన్న అంటే మందారం పైన మేము చదువుకున్నప్పుడు కూడా మందారం పైన ఉంటాయి కదా ఇలా వచ్చినాయి. ఆ చిన్నవి అంటే తీగల్లాగా వస్తాయి కదా మందారంలా. ఆ తీగల మీద ఉన్న చిన్నవి కూడా భూత దొమ్మలు పెట్టి చూస్తే ఇంత పెద్ద పురుగులు తిరుగుతున్నట్టుగా మాకు కనిపించేది. అలా అన్నంలో కనిపిస్తే మనం తింటామా? అలా నీళ్ళలో కనిపిస్తే నీళ్ళు తాగుతామా? కాబట్టి అలా కనిపిస్తే మనం ఎట్లా నీళ్ళు తాగము, ఎట్లా అన్నం తినము. ఆ తల్లి జగన్మాత కనిపించినాడు, మనం ఈ భూమి మీద ఉండము. ఎందుకంటే దైవాన్ని చూసేంత శక్తి కానీ, దైవాన్ని చూసేంత ధైర్యం కానీ మనకు లేదు. ఎన్నో కోట్ల తపస్సులు చేస్తే కానీ, ఎన్నో కోట్ల జన్మల పుణ్యం చేస్తే కానీ ఆ దైవ దర్శనం కాదు మనకి. కాబట్టి చాలా అదృష్టంగా ఇప్పటి అయితే చాలా కొంతమంది అంటుంటారు, మాతో మాట్లాడుతుంది, మా దగ్గర కూర్చుంటుంది, మాతో సమానంగా అన్నం తింటుంది, మాతో సమానంగా రేపు ఏమేమి నైవేద్యాలు కావాలనో మాకు ముందే చెప్తుంది. అంతా మేము నార్మల్ మనలాగా మనిషి, రేపు ఈ టిఫిన్ వండు, ఈ టిఫిన్ చేయి, రేపు పొద్దుగాల ఇడ్లీ కావాలి, దోశ కావాలి, నాకు ఈ అన్నం కావాలి, ఈ కూర కావాలని అడగడానికి ఆమె నార్మలా?
ఈ బ్రహ్మాండ సృష్టి మీద ఎంతమంది ఆడవాళ్ళు ఉన్నారో అందరు ఆడవాళ్ళని బ్రహ్మాండ సృష్టి అంటే అది బయట దేశం అంటే ఇంగ్లీష్ దేశం కానీ తెలుగు దేశం కానీ ఏదైనా సరే బ్రహ్మాండ సృష్టి మీద అంటే 14 భువనాల మీద ఉన్న స్త్రీమూర్తులు ఎంతమంది అంతమంది ఒక్క దగ్గర కలిపితే ఒక శక్తి అవుతుంది అన్నమాట. అట్లా అంత పెద్ద శక్తి కదా ఆమె వచ్చి మన పక్క కూర్చోవడం మాట్లాడడం. ప్రేమ ఉంటే ఆ తల్లికి ప్రేమ ఉంటే వస్తుందేమో కానీ ఏదో మనమైతే కోటి కోటి జన్మల పుణ్యం చేసుకున్న వాళ్ళం కాదు కాబట్టి మరీ వచ్చి మన దగ్గర కూర్చొని మాట్లాడంత అదృష్టం మనం ఎవరు చేసుకోలేదు. అలా వచ్చి మాట్లాడాలి, మన దగ్గరనే కూర్చోవాలి, మనతో మాట్లాడాలని కూడా ఎప్పుడు అనుకోవద్దు, ఆశపడొద్దు. ఆకాశంలో సూర్యుని తెచ్చుకొని జోల పెట్టుకుంటా అంటే అవుతుందా? కాబట్టి ఆయన అక్కడనే ఉండాలి, మనం ఇక్కడనే ఉండాలి. కొన్ని లక్షల వేల కోట్ల కిలోమీటర్ల దూరం ఆయన ఉంటాడు. అంత దూరం ఉన్నాయని ఇక్కడ మనం దగదగదగదగా మనం మండిపోతుంటాం. ఒక 40-50 డిగ్రీ ఉంటేనే అయిపోతుంది మనది. రోడ్డు మీద ఆమ్లెట్లు అవుతాయి, చపాతీలు అవుతాయి రోడ్డు పైన. ఇక మనం ఒక 4-5 గంటలు తిరిగామంటే మనం చపాతీలాగా అయిపోవాల్సింది. అలాంటిది ఆ సూర్యుడినే తెచ్చి జోలు పెట్టుకుంటా మా ఇంట్లో పెట్టుకుంటా అంటే అవుతుందా? కాబట్టి అలాంటి మహాశక్తి ఆమెను అందుకున్నాడు మన అసాధ్యం. మనం ఈ 100 ఏళ్ల జీవితం ఇచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు చేస్తూ చాలా చక్కగా పూజలు చేసుకోవాలి. ఆ పూజలలో స్వచ్ఛమైన భక్తి ఉండాలి. అమ్మవారికి కావాల్సింది అదే. మేము కోట్లు పెట్టినాం, మేము 50 లక్షలు పెట్టినాం, సత్యనారాయణ చిన్న పాప దుమ్మిందంటే సాక్షాత్ జగదాంబని. మేము ఇన్ని పెట్టినా, మేము అన్ని పెట్టినా, మేము 50 లక్షలు పెట్టినా, మేము పక్కోడు 1,00,000 పెడితే మేము 5 లక్షలు పెట్టి పూజ చేసినామంటే అందులో అది చూడదు అమ్మవారు, డబ్బును చూడదు. వాళ్ళ దగ్గర ఎంత పెద్ద బంగులు ఉంది, బంగులున్న దగ్గరికి వెళ్తుంది అమ్మవారు, గుడిసున్న దగ్గరికి వెళ్ళదు అనేది కాదు. అమ్మది చాలా పెద్ద ప్రేమ, విశ్వమే ఆమె ప్రేమ. కాబట్టి ఎవరి దగ్గర అయితే రియాలిటీగా ప్రేమ ఉంటుందో, కోటీశ్వరుడు ₹1,00,00,000 పెట్టి పూజ చేస్తా, లేనోడు ఒకటే పువ్వు పెట్టి పూజ చేస్తాడు. చక్కగా ఆమె అదే గుడిసెలోకి వెళ్ళి ఆ పువ్వు దగ్గరనే కూర్చొని చాలా అద్భుతంగా ఆ తల్లి మహిమలు చూపించిన రోజులు కూడా ఉంటాయి. కాబట్టి అమ్మవారికి కావాల్సింది నైవేద్యాలు, ధూప దీప నైవేద్యాలు కూడా కాదు, స్వచ్ఛమైన హృదయం, స్వచ్ఛమైన మనసు. దేహశుద్ధి కంటే ఆత్మశుద్ధి గొప్పది. దేహాన్ని కొంతమంది అంటారే స్నానం చేయండి, పూజ చేయొద్దు కదా. నీకు నిజంగా భక్తి ఉంటే, నిజమైన భక్తురాలు అయితే అలాగే వచ్చి పూజ చేసినా కూడా ఏం కాదు. నట్టింట్లో పీనుగం పెట్టి పూజ చేస్తే కూడా తల్లి ఒప్పే సందర్భాలు కొన్ని ఉంటాయి. శుద్ధే కావాల్సిన అవసరం లేదు. కొంతమంది కడిగిందే కడిగి, రుద్దిందే రుద్ది, తోమిందే తోమి, చేసిందే చేసి అలా చేస్తారు. తర్వాత ఏదన్నా కలగకపోతే మాకు అమ్మ అది ఇయ్యలేదు అంటే నువ్వు రుద్దిందే రుద్దినావు. అమ్మవారు ఉదయం బ్రహ్మముహూర్తంలో వచ్చి ఇంట్లో కూర్చున్న తల్లిని లేపి బయటికి పంపించి జాడకట్టతోని ఎన్నో రకాలుగా రుద్దడం చేయడం చేస్తుంటే ఇక్కడ కూర్చుంటే అక్కడ లేపుతున్నావు, అక్కడ కూర్చుంటే ఇక్కడ లేపుతున్నావు. అమ్మవారు వచ్చింది. అమ్మవారిని ఒక రోజు ముందే మనం పండుగ రోజు ఒక రోజు ముందే శుద్ధి చేసేసుకోవాలి. ఇల్లు పండుగ రోజు ఉదయం నుంచే మనం చేసినాం అనుకో, ఆమె బ్రహ్మ ముహూర్తంలోకే. ఈ రోజు శివరాత్రి, శివుడు బ్రహ్మ ముహూర్తంలోకి వచ్చేస్తాడు. ఈ రోజు అమావాస్య, దీపావళి, ఆమె బ్రహ్మ ముహూర్తంలోనే వచ్చేస్తుంది. అలాంటి వచ్చిన తల్లిని అక్కడిక్కడ కూర్చొనియకుండా రుద్దిందే రుద్ది, కడిగిందే కడిగి, అలాంటి వాళ్ళు కూడా చాలా మంది చేసి మేము చాలా పూజలు చేస్తాం, ఇవాళ 20-30 వేలు పెట్టి చాలా ఘనంగా వరలక్ష్మి వ్రతం చేసినాము, శివరాత్రి చేసినాము, అది ఏం కలుగుతలేదు అంటే ఇందులో చిన్న చిన్న పొరపాట్లు కూడా చాలా ఉంటాయి. అది కూడా కొద్ది తెలుసుకోవాలి. అసలు దువ్వెని ముట్టుకొని దేవుళ్ళని కానీ బీరువని కానీ ముట్టుకోరాదు. బీరువని ముట్టుకుంటే దువ్వేసినట్టు అవుతుంది. జాడకట్టను ముట్టుకొని కూడా ఏ వస్తువులు ముట్టుకోరాదు. దువ్వెని ముట్టుకొని ఏది ముట్టుకోరాదు. ఇలాంటివి చిన్న చిన్న ఎన్నో ఉంటాయి. అవన్నీ కూడా తెలుసుకోవాలి భక్త జనాభా. గుడికి వెళ్తే ఏదో ఫంక్షన్కి వెళ్ళినట్టు చాలా గుడి దగ్గర చాలా చెప్పులు ఉంటాయి. ఎందుకు? ఈ నుంచి ఒక 10 అడుగులు మీరు నడవలేదా? దేవాన దేవతలందరూ ఆది శంకరాచార్యులు జగద్గురువులు 4 సార్లు మన భారత ఖండాన్ని 4 సార్లు పాదయాత్ర చేసిండు. 28 ఏళ్ళ వయసులోనే శివైక్యం చెందిపోయిన సాక్షాత్ శంకరుడే. ఏ పని మీద వచ్చినా పని చేసి వెళ్ళిపోయిన ఆయననే. సనాతన ధర్మాన్ని సృష్టించింది ఆయనే. సనాతన ధర్మం అందరూ ఒక కులాలు మతాలు ఏవి లేవు, అందరూ ఒక అమ్మ కడుపులో నుంచి పుట్టిన వాళ్ళ ఉండాలని చెప్పిన మొదటి మాట, మొదటి గురువు జగద్గురువులు ఆదిశంకరాచార్యులే. అలాంటి ఆయన పాదాలకు రక్షణ లేకుండా, పాదరక్షణలు అంటారు వీటిని, పాకోళ్ళు అంటారు స్వామీజీలు వేసుకునే ఆ పాకోళ్ళు, చెక్క పాకోళ్ళు, అలాంటివి ఏమీ లేకుండానే తిరిగిండు. పోతులూరు వీరబ్రహ్మేశ్వర స్వామి, ఇప్పుడు నేను ఉన్నది చారిస్ వాళ్ళ ఇంట్లో, వాళ్ళకు పోతులూరు వీరబ్రహ్మేశ్వర స్వామి కులదేవుడు.
ఆయన కూడా అట్లా తిరగలేదే. ఈ రోజు కాలంలో ఎవడు చూడు చెప్పులు వేసుకొని గుడికి పోతాడు, ఏదో దావత్కు ఫంక్షన్కి పోయినట్టుగా. ఆ గుడి బయట కొన్ని వందల వేల చెప్పులు ఉంటాయి. ఎందుకు ఉంటాయి? ఆ చెప్పుల మీదగానే కొన్ని బోనాలు పోతున్న సందర్భాలు ఉన్నాయి బల్కంపేటలో. ఎందుకు చెప్పులు? మేమైతే సామాన్యంగా చెప్పులు వేసుకోము, ఎందుకంటే అది మనకే సూతక, మనకే పాపం. ఆ గుడి బయట ఇన్ని చెప్పులు, ఆ చెప్పుల మీదకి వెళ్ళి కొంతమంది వెళ్ళడము, కొంతమంది ఆడడము, కొంత పాడడం, అవి తొక్కుతూని లోపలికి వెళ్ళడం, ఇలాంటివి చాలా చాలా జరుగుతున్నాయి. మీ ఇంటి దగ్గరలో ఉన్న గుడికి కూడా మీరు చెప్పులు వేసుకొని పోతే మీతోనే శనీశ్వరుడు, చెప్పులలోనే దరిద్రము. చెప్పులు ఎంత మనకు ఆత్మరక్షణ చేస్తాయో, ఎంత మంచివో అంత చెడ్డవి కూడా. ఇప్పుడు చెప్పులు మనకు ఏదన్నా అడవికి పోతాం, ఏదన్నా ఎక్కడైనా దూరం అవుతాం. ఇప్పుడు అమ్మవారికి పుట్ట బంగారం ఇవ్వడం జరిగింది, కానండి అడవిలో వెళ్ళినాం, ఎవరు చెప్పులు వేసుకోవాలి, ఎవ్వరు కూడా. ఉగ్గు పూజారులు కాదు కదా, మేము ఎవ్వరం చెప్పులు వేసుకోవాలి. అమ్మకు తెలుసు కదా, ఒక్క ముళ్ళు కూడా గుచ్చుకోవాలి. అమ్మ మీద నమ్మకంతో, భరోసాతో చిన్నని చీకట్లో పోయినాము, ఏం కూర్చోలేదు. బ్రహ్మముహూర్తం 3:30కు పోయినాం. అలా అమ్మ మీద భరోసాతో కానండి అడవిలోకి పోయినాం. ఇంకా పక్కకున్న గుడికి పోలేరా మీరు? మీరు ఎట్లయినా బండ్ల మీదనే పోతారు మామూలుగా. కాబట్టి ఆ రకంగా కొన్ని ఈ యొక్క బోనం దాంట్లో కొన్ని సూచనలు కూడా చెప్తున్నాం. కాబట్టి ఆ చెప్పులు అనేది మనకు సరే వేసుకున్నాం, అడవిలో ఏ ముళ్ళు గుచ్చుకోకుండా కాపాడినాయి. మన పక్కకున్న అన్న కూడా కుచ్చుకోకుండా చూడలేకపోయింది, అక్కలు కూడా కుచ్చుకోలేక అంటే కుచ్చుకుంది. దాన్ని వాళ్ళు కుచ్చుకోక ముందే, అరే తమ్ముడా నీకు ఇట్లా గుచ్చుకుంటది ముళ్ళు, ఇలా ముళ్ళు నీకు దిగుతుంది కాలంలో, చాలా నొప్పి అవుతుందని మన పక్కకున్న వాళ్ళు కూడా మనకు చెప్పలేదు. మనకి ఏది కాపాడింది? చెప్పులు కాపాడింది. మన అక్కలు కాదు, మన తల్లి కాదు, మిగతా తండ్రి కాదు, అన్నదమ్ముళ్ళు కాదు, ఏది ముళ్ళు గుచ్చుకోకుండా ముందు మనకేమి చెప్పని, జాగ్రత్త చెప్పని వాళ్ళైతే పక్కకున్నారు. కానీ మనం ముళ్ళు గుచ్చుకోకుండా కాపాడింది చెప్పులు. మరి అదే చెప్పులు తెచ్చి మన పక్కకు బండ పెట్టుకుంటామా, మన నెత్తిలో పెట్టుకుంటామా, మన పక్కకు ఉంచుకుంటామా? రోజుకి ఉంచుకోము. చెప్పులు ఎక్కడ? చెప్పులు నువ్వు ఎంత నీకు పాదరక్షణ చేసి నిన్ను కాపాడినా అవి గుమ్మం బయటనే వదిలేస్తాం. ఎందుకు? అవి చెప్పులు అంటే అవి ఎంత మంచివో అంత చెడ్డవి కూడా అని మనం అక్కడ వదిలేస్తాం. ఏదో దేవుడు అనుకోని ఇంకా అనుకుంటే ఇంట్లోనే ఉంటాయి, బీరోలు కూడా ఉంటాయి, నెత్తి మీద కూడా పెట్టుకుంటాం, లేకపోతే పక్కకే బండ పెట్టుకుంటాం కూడా. కాబట్టి జాడకట్టను కూడా లక్ష్మీదేవిగా భావించిన ఇల్లంతా ఊకినాక అది ఒక మూలకు ఉండాల్సింది తప్ప మన దగ్గర, మన ఒంటి మీద కాదు, మన పక్కకు కాదు. కాబట్టి ఎవరు విలువ ఏమున్నదో చెప్పులది కూడా మీరు తెలుసుకొని, ఆ చెరువుగట్టు దగ్గర కూడా అంతేనండి. అక్కడ మూడుగుండ్ల దగ్గర, మిగతా గర్భగుడి దగ్గర ఎందుకు ఆ చెప్పులు? బల్కంపేటలో కూడా గుమ్మం బయటనే ఎన్నో చెప్పులు. ఆ చెప్పుల మీదకి వెళ్ళి కొంతమంది ఒగ్గు పూజారులు డోలు కొట్టుకుంటూ వెళ్ళడం, శివశక్తులు ఊక్కుంటూ వెళ్ళడం. ఎందుకంటే అవన్నీ జరపాలంటే ఆ సమయంలో వీలు కాదు. కాబట్టి చెప్పులు అనేటివి ఎందుకు అనేది నేను మీకు ఈ సందర్భంలో చెప్పడం జరుగుతుంది. మేము చాలా వరకు అయితే చెప్పులు వేసుకోము. ఏ దేవతలు కూడా 14 సంవత్సరాల వనవాసం చేసిండు శ్రీరామచంద్రుడు, అడవిలో కానండి అడవిలో తిరిగిండు. కాబట్టి అక్కడ కూడా స్వామివారు కూడా చెప్పులు వేసుకోలేదు. చెప్పులతోనే మనకు చాలా దరిద్రం ఉంటుంది. మనం గుడికి ఎందుకు పోతున్నాం? మంచిగా కావాలని పోతున్నాం. చెప్పులు వేసుకొని వెళ్ళడం, మళ్ళీ అదే దర్శనం అయినాక చెప్పులు వేసుకొని ఇంట్లోకి రావడం. ఇక మీ పాదాలు ఆ దేవతలు నడియాడిన స్థలం ఉంటుంది, ఆ పుణ్యం అలాగే రావాలంటే అదే కాళ్ళతో పోయి అదే కాళ్ళతో గుడి అంతా తిరిగి అదే కాళ్ళతో ఇంట్లోకి వస్తే కదా మంచిది. కాబట్టి అలా ఎందుకు ఇంతగానో మొత్తొత్తి చెప్తున్నో అర్థం చేసుకోండి. మీ పుణ్యం మీ వెనుకనే ఉండాలి, గుడి పోయిన పుణ్యం మీకు కూడా రావాలనే తెలియజేస్తున్నా. ఏదన్నా అడవి, ఏదన్నా ముళ్ళులు ఉంటాయి, ఏదన్నా పలేరుకాయలు అని కూడా అంటారు ముళ్ళులు, అలా ఉంటే అంటే చెప్పులు వేసుకున్న ప్రలకి పక్కకున్న గుళ్ళో కూడా మీరు చెప్పులు వేసుకుని వెళ్ళడం కదా నాకు నచ్చకనే ఇంతగానో కూడా మీకు చెప్పడం జరిగింది. కాబట్టి నేను చెప్పే మాటలలో చాలా మంచి అర్థం ఉంటుంది, అది అర్థం చేసుకొని గుళ్ళు గోపురాల చెప్పులు వేసుకొని వెళ్ళకండి. మంచి మీకు శుభం జరగాలి. అమ్మవార్లను, దేవతల్ని మన హిందువులో, సనాతన ధర్మంలో, మిగతా కులమతాలలో, వేరే మతస్థులలో ఇంతగానం పూజ కార్యక్రమం ఉండదు. వాళ్ళు తూతు మంత్రాణం అన్నట్టుగానే చేస్తారు. కానీ మనం మాత్రమే పసుపు, కుంకుమ, కొబ్బరికాయలు, నిమ్మకాయలు, గుమ్మడికాయలు, పువ్వులు ఎన్నో రకాలుగా పెట్టి అలంకారాలు చేసి చాలా రంగరంగ వైభవంగా చేసుకుంటాం. కాబట్టి అమ్మవారి పూజ చాలా అందంగా బాగా జరుగుతుంది. అమ్మవారికి బోనం తీసి అమ్మకు అన్నం నైవేద్యం పెడతాం, అమ్మకు భోజనం తినిపిస్తాం. బ్రహ్మాండ సృష్టి మీరందరూ బాగుండాలి, ముందు రైతులు బాగుండాలి, వాళ్ళ పంటలు సకలముల వర్షాలు రావాలి, వాళ్ళ పంటలు వాళ్ళ చేతికి రావాలి, వాళ్ళు పెట్టిన ఆ లాభం వాళ్ళకు వర్తించాలా, రైతులు బాగుండాలా, అందరూ బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, ఎందరి పేరు పేరు నమస్తే, ధన్యవాదాలు, శరణార్థి, సర్వే జన సుఖినో భవంతు.